వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో 26, 27 శ్లోకముల గురించి తెలుసుకుందాం. ఈ 2 శ్లోకములు నిరాకారము గురించి తెలియజేయబడినవి. వక్రాంతితే త్వరమాణ విశంతి ద్రంష్టా కరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఈ 2 శ్లోకములు నిరాకారము గురించి తెలియజేశారు. భావము: ధృతరాష్ట్రపుత్రులకు దుర్యోధనాదులందరూ, మిగతా రాజుల సమూహము, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇటువైపు మన యుద్ధ వీరులైన ముఖ్యులు అందరూ వేగముగా భయంకరముగానున్న నీ ముఖముల కోరలలో ప్రవేశించుచున్నారు. కొందరేమో కోరల మధ్య తగులుకొని చూర్ణము చేయబడిన వారై తలలు మాత్రము కనిపిస్తున్నవి. వివరము: 27వ శ్లోకములో ఎంతో వివరము తెలియవలసి ఉన్నది. ఈ అధ్యాయములో ఈ 27వ శ్లోకమే చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చును. విశ్వరూపము యొక్క అవగాహన అంతో ఇంతో దీని యందే తెలియవలసి ఉన్నది. కావున జాగ్రత్తగా తెలుసుకోవాలని స్వామివారు తెలియచేస్తున్నారు. అక్కడ యుద్ధరంగములో ఉన్న 2 వైపుల సైన్యములోని వారు భీకర భయానకమైన ముఖములోని నోటియందు వేగముగా ప్రవేశించుట అర్జునుడు తెలుసుకున్నాడు. సైన్యములు 2 యుద్ధము చేయుచుండగా అటు ఇటు వైపు నుండి ఎందరో సైనికులు, రాజులు మరణించుట జరుగుచున్నది. వీరే కాక భూమి మీద ఎందరో ఆ సమయంలో మరణించుట జరుగుచున్నది. మరణించు వారందరూ పరమాత్మ నోటిలోనికి వేగముగా పోయినట్లు అర్జునునికి తెలియచున్నది. మృత్యు గుహవలేనున్న నోటిలో భయంకరమైన కోరలలో నమలబడి నుజ్జు అయిన వారై పరమాత్మ గర్భమైన కాలగర్భములోనికి జారి కనిపించకుండా పోవుచున్నారు. అలాగా ప్రతి క్షణము పరమాత్మ కాలమై తన గర్భములోనికి మింగివేయుచున్నాడు. అహర్నిశలు అలా జరుగుచునే ఉన్నది. అలా జీవరాశులు చూర్ణమై కనిపించకపోవు ఈ ప్రక్రియలో కొందరు మృత్యుకోరలలో నలిగిపోయి కాలగర్భములో కలిసిపోయినప్పటికీ, వారి శరీరములు కనిపించకపోయినప్పటికీ వారి తలలు కోరల మధ్యలో చిక్కుకొని ఫలానా వారివని గుర్తించున్నట్లు కనిపిస్తూనే ఉన్నవి. ఎందరో మృత్యు కుహరములో ప్రవేశిస్తూ కోరల చేత నమలబడి ఏమాత్రమూ తెలియకుండా వారి అడ్రస్ లేకుండా కాలగర్భంలో కలిసిపోవుచున్నారు. అలాంటి భయంకర కాల ముఖములో మృత్యు కోరల మధ్యలో చిక్కుకొని మరణించినప్పటికీ, వారి శరీరములు కాలాగ్నిలో కాలిపోయినప్పటికీ పళ్ళ మధ్యలో చిక్కుకొని గుర్తింపు పొందిన తలలు కొన్ని ఉండుట విశేషము. ఆనాడు అర్జునుడికే కాదు, మనకు కూడా కొందరు కోరల మధ్య చిక్కుకొన్నవారు కనిపిస్తున్నారు. నాకే కాదు, మనోనేత్రము తెరిస్తే మీకు కూడా కనిపించగలదు. నిత్యము కోట్ల సంఖ్యలో జీవులు మరణము పొందుచున్నవి. ఇలా నిత్యము జరుగుట అందరికీ దృష్టికి తెలిసిన విషయమే. మరణిస్తున్న విషయము తెలిసినప్పటికీ ఎవరు పోయారో తెలియదు. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నట్లు అడ్రస్ లేని వారెందరూ చస్తున్నారో కూడా తెలియదు. అలా కాలాగ్నిలో కాలిపోయి కనిపించకుండా పోయిన వారిలో 1948వ సంవత్సరము చనిపోయి కాలగర్భములో కలిసిపోయిన గాంధీ లేకున్నా, ఆయన గుర్తింపుకు మూల కారణమైన ఆయన తలయును కీర్తి కాలమును కోరల్లో చిక్కుకొని కనిపిస్తూనే ఉన్నది. అందువలన ఆయన అందరికీ తెలిసిన అడ్రస్ అయినాడు. నిత్యము మృత్యు కోరల్లో ఎందరో నలిగి కనిపించకపోవుచున్నప్పటికీ కొందరు కోరల్లో
సందులలో చిక్కుకొని కనిపిస్తున్నారని చెప్పుటకు గాంధీ తాతే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో మదర్ తెరీసా, సుభాష్ చంద్రబోస్, ఇందిరాగాంధీ మొదలుగు ఈ కాలము వారే కాక పూర్వకాలంలో పోయిన హరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి ఎందరో కనిపిస్తూనే ఉన్నారు. నేను చెప్పిన వారు మీ దృష్టికి తెలియలేదా అంటే అందరికీ తెలుసును. అంతో ఇంతో కీర్తి సంపాదించుకున్న వారు భూమి మీద స్థిరస్థాయిగా పేరున్న వారై నిలిచిపోవుదురు. వారు చనిపోయినప్పటికీ గుర్తింపుగా తెలిసినట్లే ఉందురు. రేపు నేను చనిపోయినా, కాలగర్భములో కలిసిపోయినా, గీత రచన చేసిన దాని వలన, తెలియని ధర్మములు తెలిసిన దాని వలన, కొందరికి జ్ఞాన మార్గదర్శకుడైన దాని వలన గుర్తింపుగా కొందరికైనా కొంతకాలమైన కాలకోరల్లో చిక్కుకొని కనిపిస్తుంటాము. నేను పోయిన తర్వాత కూడా నాకు కొంత అడ్రస్ ఉంటుంది. అలాంటి అడ్రస్ కోసము మీరు కూడా ప్రయత్నించండి. ఎందరో ధనికులు, రాజులు, చక్రవర్తులు, నియంతులు కాలగర్భంలో కలిసిపోయారు. వారిలో కొందరు తప్ప మిగతా వారంతా ఎందరు పోయారో, ఎప్పుడు పోయారో, ఏమి చేశారో, ఎక్కడుందరో తెలియక అడ్రస్ లేని వారైనారు. డబ్బు సంపాదనే ముఖ్యముగా అనుకున్న వారు ఎప్పటికీ కనిపించరు. దినమునకు 1000 మణుగుల బంగారు సంపాదించినా వాడు కూడా కాలములో కనిపించకుండా పోయాడు. అటువంటి సంపాదకుడే కనిపించకపోతే నీ సంపాదనెంత? అందువలన ధనము సంపాదించువాడు గాని, అధికారము సంపాదించువాడు గాని కాలములో గుర్తింపు లేని వారేనని గ్రహించాలి. అంతో ఇంతో కీర్తి కలిగిన వారే కొంతకాలమైనా కనిపిస్తారు. ఇది మన దృష్టి కాగా, అర్జున్ని మనోచూపుకి ఇంకా ఏమి తెలియనున్నదో వచ్చే శ్లోకంలో మరికొంత వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.